ఎగువ నుంచి పోటెత్తుతున్న ప్రవాహంతో గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఉపనదుల సంగమంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కర్ణాటక నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు దాటి పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం రాత్రి 11 గంటలకు 46.4 అడుగులకు ప్రవాహం పెరిగింది. కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. కర్ణాటకలో ఆలమట్టి నుంచి దిగువకు 1.50 లక్షల క్యూసెక్ల నీటి విడుదల ప్రారంభించారు. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కర్ణాటక జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం జలాశయం వద్ద 96,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 822.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను 41.70 టీఎంసీలకు చేరుకుంది.